రామానాయుడు గారు ఉన్నాడు ఇక్కడ, సింపుల్ మ్యాన్. ఆయన కూడా ఇదే మరి ఒక మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అప్పుడు ప్రత్యేకమైన కాన్స్టిట్యున్సీ పాలకొల్లు, సరైన నాయకత్వం ఉండేది కాదు. అప్పుడు తీసుకొస్తే రామానాయుడు గారు చాలా ఒక రైతు సంఘం ఒకటి పెట్టి చాలా ఫెరోషియస్గా పనిచేశాడు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఈయన్ని కానీ ఎంపిక చేసుకుంటే బెటర్గా ఉంటుందని నేనే ఎంపిక చేసుకొని ఆయన ఎమ్మెల్యేగా ఆ రోజు ఎంపిక చేస్తే, తర్వాత అన్ని ఎన్నికల్లో తిరుగులేని నాయకుడిగా చలామణి అవుతున్నాడు. అదే ఆయన సిన్సియారిటీ. మొన్నే వాళ్ళ అమ్మాయి పెళ్ళయింది, పెళ్లిలో కూడా పసుపు చొక్కా వేసుకున్నాడు. దానివల్ల ఏంటని మీరు ఆలోచిస్తే, తెలుగుదేశం అంటే విశ్వసనీయతకు మారు పేరుగా రామానాయుడు నిలిచాడు, పేదవాళ్ళ ప్రతినిధిగా నిలిచాడు. ఏ కష్టం వస్తే వెళ్ళిపోతాడు. ఇప్పుడు కూడా వేరే వాళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆయన క్రాస్ కాలేకపోతున్నారు. ఇంకా లేటెస్ట్ డేటా కూడా నేను చెప్తున్నా, పాతది కాదు.